నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్తో ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కుటుంబానికి, దేశానికి మంచి బహుమతిగా తప్పకుండా ఉంటుంది అని కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు చూసే ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. దీన్ని మనం బాగా గమనించండి. ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేసిపోతున్నారు, మనం ఒక విట్నెస్ లాగా వింటూ పోవడం అనేది కాదు. చాలాసార్లు వాళ్ళు చేసుంటారు, మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి వాళ్ళు హ్యాపీగా ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు అది చేసినప్పుడు మనం కూడా చేయగలుగుతాం అనేదే మనకి బాగా ఆ ఆలోచన మళ్ళీ మళ్ళీ రావాలి. పక్కన కూర్చునేవాళ్ళు, అది హస్బెండ్ అయినా, అమ్మ అయినా, అత్త అయినా, ఈ ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఆమె చేసుకున్నారు, నీకు కూడా చేసుకోగలుగుతావు. మేము విజయవాడలో ఉంటాము. మా ప్రాపర్ వచ్చేసి నెల్లూరు అనమాట. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఉంది శ్రీలక్ష్మి అని, తనకి ఫోన్ చేశాను కన్సీవ్ అయిన వెంటనే, ఇట్లా 2nd month అని అంటే తనంది, సో నా 3rd month వచ్చిన దగ్గర నుంచి అండాల్ మేడం యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అవి చూడు, నీకు చాలా వరకు అన్నీ అర్థమవుతాయి, ఇట్లా ఇట్లా ఉండాలి అని చెప్పింది. నేను 2 times మేడం దగ్గర చేయించుకున్నాను, నార్మల్ డెలివరీ చేశారు అని చెప్పింది అనమాట. నేను వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు నాకు 2nd month అంతా కొంచెం లైట్గా కడుపులో నొప్పి ఉండేదనమాట. అక్కడ విజయవాడలో హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ డాక్టర్స్ చెప్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమో ఉందేమో అనేసి చూసి ఏం లేదు అన్నారు. కానీ నాకైతే పెయిన్ తగ్గట్లేదు. నేను వర్కింగ్, మా వారు కూడా వర్కింగ్, నాకు కొద్దిగా టైం దొరికేది కాదు మేడం వీడియోస్ చూడడానికి. మా వారికి అన్నాను అనమాట, ఇలా శ్రీలక్ష్మి చెప్పింది వీడియోస్ చూడమని అంటే ఆయన చూశారు. ఆయన చెప్పారనమాట, అంటారు మేడము నీకు ఏ ప్రాబ్లం ఉన్నా బేబీకి చెప్తే తను చూసుకుంటుంది, తనకి క్యూర్ చేసుకుంటుంది అని చెప్తున్నారు, ట్రై చేద్దాము అనేసి వాళ్ళ నాన్నగారు బేబీతో చెప్పారనమాట. అమ్మకి కడుపులో నొప్పి వస్తుందమ్మా, ఎందుకో తెలియట్లేదు, చూసుకోనా రాకుండా అని చెప్పారు. అంతే, 2nd day నుంచి నాకు పెయిన్ లేదు రియల్లీ. ఇంకా నేను అది అంటే మేడం చెప్పేవన్నీ ఇలా కరెక్ట్గా జరుగుతాయి అని నమ్మడం స్టార్ట్ చేశాను. చూస్తూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాము. చూస్తున్న కొద్దీ నాకైతే అక్కడే డెలివరీ చేసుకుంటే బాగుండేది, ఇలాంటి ఫెసిలిటీ విజయవాడలో కూడా ఇలాంటి హాస్పిటల్ ఉంటే బాగుండేది అని అనుకుంటా ఉన్నాం అనమాట. సరే ఎనీహౌ అక్కడ చేసుకుంటే బాగుంటుందని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. మా సిస్టర్ వాళ్ళు కావల్లో ఉంటారు, తనతో అన్న ఇలా అనిపిస్తుంది అక్క నాకు, ఆ మేడం దగ్గర డెలివరీ చేసుకుంటే బాగుంటుంది అంటే, సరే ఏముంది డెలివరీకి రావచ్చు శ్రీలక్ష్మితో అన్నాను అనమాట. మేము ఇక్కడ ఉంటాం కదా అంటే, పర్లేదు ఎప్పుడైనా వచ్చినప్పుడు రెగ్యులర్ చెకప్కి వెళ్ళేసి 9th month వచ్చినా చూస్తారు మేడం అని చెప్పారనమాట. సో మేము 5th month వచ్చినప్పుడు చెకప్కి వచ్చేసి వెళ్ళాము, చెప్పామన్నమాట 9th month వస్తాం మేడం అనేసి. 9th month ఆ రోజు మెడిటేషన్, టాక్ టు బేబీ ఎలా చేసుకోవాలన్నీ చెప్పారు. అవన్నీ ఫాలో అవుతూ వచ్చాము 9th month వరకు. 9th month స్టార్టింగ్లో చెకప్కి వచ్చాం అనమాట. చెకప్కి వచ్చినప్పుడు అక్కడ డైట్, ఎక్సర్సైజ్ అవన్నీ చెప్పించారనమాట. అంతకుముందు కూడా టాక్ టు బేబీ, వాకింగ్ అవన్నీ చేసుకుంటూ వచ్చాము. మేడం వీడియోస్లో చెప్పేవాళ్ళు అనమాట, బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే మీకు నార్మల్ అవ్వడం కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, బేబీ వెయిట్ కూడా మేనేజ్ చేసుకుంటూ రావాలి అని చెప్తున్నారు. నాకు శ్రీలక్ష్మి కూడా చెప్పింది ఒకసారి, బేబీ వెయిట్ 2.8 కన్నా దాటితే మేడం 9th month ఫుడ్ కంట్రోల్ చేయమంటారు అని చెప్పేది అనమాట. ఒక్కసారి ఫుడ్ కంట్రోల్ చేయాలంటే కష్టమని నేను 7th month నుంచే డైట్ కూడా లిమిటెడ్గా తీసుకుంటూ వచ్చాను అనమాట. అంటే రైస్ ఐటమ్ తగ్గించేసి ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ, బేబీ వెయిట్ కూడా ముందు నుంచే నార్మల్ కోసం ప్లాన్ లాగా అనమాట, అలా చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక వీళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు అన్నీ పర్ఫెక్ట్గా 9th month నుంచి చేశాను. అంటే 9th month ముందు ఆఫీస్కి వెళ్ళేదాన్ని, నాకు అవన్నీ చేయడానికి టైం దొరికేది కాదు. 9th month నుంచి లీవ్ పెట్టేశాను. వాకింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, స్క్వాటింగ్, స్టెప్స్ ఎక్కి దిగడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేశాను. ప్లస్ డైట్ కూడా చెప్పించారు, ఆ డైట్ కూడా ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత
వచ్చాను. 37th వీక్లో మేడం చూసి అంత పాజిటివ్గా ఉంది, నీకు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పారు. అప్పుడు మేడం కూడా నువ్వెలా ఫీల్ అవుతున్నావు అని అడిగారు. నేనైతే ఒకటే చెప్పాను, నాకైతే కంప్లీట్గా నేను అన్ని నార్మల్గా చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే బాగా కంప్లీట్గా ఉంది మేడం, నాకు అసలు డెలివరీ గురించి భయమే లేదు అని చెప్పాను. భాస్కర్ సార్తో కూడా అదే చెప్పాను అనమాట. సార్ 5th మంత్లో వచ్చినప్పుడు అడిగారు, అమ్మ నువ్వు ఇక్కడికే ఎందుకు రావాలనుకున్నావు అన్నాను. నాకు నార్మలే కావాలని ఉంది సార్, అందుకే ఇక్కడికి వచ్చాను అని అనమాట. సార్ అన్నారు, అట్లా ఎప్పుడు అనుకోవద్దమ్మా, నీ పని నువ్వు చేసుకో, నీ బాడీ పని అది తాను చేసుకుంటుంది, దేనికి మనం అసలు ముందు ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు, పాత రోజుల్లో అన్నీ అలా నార్మల్గా జరిగిపోయాయి కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని పెట్టుకో అన్నారు. అంతే, అప్పటి నుంచి నేను నార్మల్ అనే కాన్సెప్ట్ కూడా తీసేసాను అనమాట. అంతా మనం చేయాల్సింది మనం చేసుకుంటూ ఉంటే జరగాల్సింది అదే నార్మల్గా అన్నీ జరిగిపోతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అన్నీ సవ్యంగా జరిగాయి. నాకు హ్యాపీగా, నేను ఫస్ట్ నుంచి ఒకటే కాన్సెప్ట్, ఎక్కడైనా చేస్తారు ఒకవేళ అవసరమైతే నార్మల్ డెలివరీ, కాకపోతే ఇక్కడైతే వీళ్ళు ఇచ్చిన మెంటల్ అంటే సపోర్ట్ కానివ్వచ్చు, మనకి కాన్ఫిడెన్స్ ఇస్తారు కౌన్సిలింగ్ ద్వారా, వీటన్నిటి వల్ల పెయిన్స్ కూడా మనం ఎక్కువ ఫీల్ కాకుండా ఈజీగా చేసుకుంటాము. నేను బేబీకి కూడా అదే చెప్పా, ఎక్కువ పెయిన్స్ కాకుండా నార్మల్ డెలివరీ అవ్వాలమ్మా అమ్మకి అని చెప్పేదాన్ని అనమాట. తర్వాత దగ్గరికి అంటే 2-3 days నుంచి అబ్జర్వేషన్లో ఉన్నాను. అప్పుడు మేడం అన్నారు, ఏమనుకుంటున్నావు అంటే, నాకు తొందరగా డెలివరీ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను మేడం అన్నా అనమాట. నీ బేబీతో చెప్పు అయిపోతుంది అని చెప్పారు. నేను చెప్పాను, ఇప్పుడు వెన్స్డే చెప్పాను, నాన్న రేపు వచ్చాయమ్మా నువ్వు బయటికి, ఇంకా చాలు అని అన్నాను. మేడం కూడా చెప్పాను, నేను నాకు థర్స్డే అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మేడం డెలివరీ అన్నాను. సరే అడ్మిట్ అయిపో అని చెప్పారు. లైట్గా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక 4 hours నిన్న మార్నింగ్ 10:30కి కొంచెం గట్టిగా స్టార్ట్ అయ్యాయి పెయిన్స్. 2:30 కల్లా డెలివరీ అయిపోయింది 4 hours ఈజీగా. 4 hours పెయిన్స్ తక్కువనే, అంటే చాలామంది 2 days పట్టాయి, 1 day పట్టింది పెయిన్స్ అని చెప్తారు. నాకైతే 4 hours అయిపోయింది. చాలా వరకు తక్కువ పెయిన్స్తో ఈజీగా డెలివరీ చేసుకున్నానని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ నుంచి మేడం చెప్పేవాళ్ళు, మన మైండ్ ఎంత ఫ్రీగా కాన్ఫిడెంట్గా ఉంటామో బేబీకి కూడా అంత ఈజీగా బయటకు వచ్చేస్తుంది, ఫ్రీగా ఉండండి అని చెప్పారు. అంతే, పెయిన్స్ వస్తున్నప్పుడు కూడా నేను భయపడలేదు, ఏదో అయిపోతుందని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నా డెలివరీ టైంలో ఉపయోగపడుతుంది అని చెప్పారు. నేను ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజే బాగా చేస్తూ వచ్చాను పెయిన్స్ అప్పుడు కూడా. సో అంత హ్యాపీగా, అంటే హ్యాపీ ఇన్ ద సెన్స్ నేను ఎక్కువ సఫర్ అవ్వలేదు. చాలామంది అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో నార్మల్ డెలివరీ గురించి చాలా భయంకరంగా చెప్పేవాళ్ళు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కొంచెం భయపడ్డాను. కానీ వన్స్ నేను కన్సీవ్ అయ్యి ఆండాల్ మేడం హాస్పిటల్కి వచ్చి వెళ్ళిన తర్వాత డెలివరీ గురించి భయమే లేదు నాకు అసలు. అలాగే జరిగిపోయింది కూడా. పాప పుట్టింది నేను ఆఫ్టర్నూన్ 2:30కి. ఆ పాప కూడా చెప్తే అన్నీ వినడం ఇన్ ద సెన్స్, పాలు అమ్మ నువ్వు పుట్టిన వెంటనే అమ్మ పాలే తాగాలి అని ముందు నుంచి చెప్తూ వచ్చానమాట. నిన్న కూడా చాలామంది నేను వినడం ఏంటంటే 2-3 days వరకు పాపకి పాలు తాగడం రాదు, వాళ్ళకి కొంచెం అలవాటు అవ్వడానికి. నాకు తెలియదు, కానీ నేను ముందు నుంచి చెప్తుండడం వల్ల ఏమో తెలియదు, కానీ పాప పాలు పెట్టగానే వెంటనే తీసుకోవడం అలవాటు చేసేసుకుంది అనమాట. ఫస్ట్ టైమే పెట్టినప్పుడే తను పాలు తాగేస్తుంది అనమాట. సో పాప పాలు కూడా మన దగ్గరే తాగుతుంది. అవన్నీ మనం ముందు నుంచి చెప్తా ఉంటాం అనమాట, అమ్మ దగ్గరే పాలు తాగాలి, నువ్వు హెల్దీగా ఉండాలి అనేసి. నేను ఎలా అయితే చెప్పానో అలాగే చేస్తూ వస్తుంది. ఇక మీదటి కూడా తను నేను చెప్పినట్లే ఉంటుందని కాన్ఫిడెంట్గా అనుకుంటున్నాను. సో మనం ఏదైనా మనం థింక్ చేసి మనం ఏది చెప్పుకుంటామో అది జరుగుతుంది అని నేను గట్టిగా నమ్మాను. అదే జరిగింది నా విషయంలో. థ్యాంక్స్ టు ఆండాల్ మేడం, భాస్కర్ సారు అండ్ ఆల్ ది స్టాఫ్. వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఆ 4 hours కూడా పెయిన్స్ భరించగలిగాను అని చెప్పొచ్చు. అప్పుడు కూడా అంత ఈజీగా భరించాను. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నన్ను, స్టాఫ్. వాళ్ళు కూడా ఎవరి దగ్గర లేకపోయినా వాళ్ళు ఉంటే చాలు అనిపించింది. అన్నీ వాళ్ళే అయ్యి చక్కగా చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి.